హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయల్ విహారీ. సలాం, నమస్తే, వనకం. ఫ్రెండ్స్, కడప జిల్లాలో బ్రిటిష్ వారు 1890లో నిర్మించిన ఒక పురాతనమైన భూగర్భ కట్టడం దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి చూడండి, లోపల భూమిలో నిర్మించారు ఇదంతా. ఈ ప్లేస్ వచ్చేసి మనకు నిన్న బయటపడింది. సో వీటిని ఫస్ట్లో ఏమన్నారంటే రహస్య మార్గాలు, బ్రిటిషర్ల సొరంగ కారాగారము, ఇలా చాలా పలు రకాలుగా చాలా పోస్టులు అయితే సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి ఫ్రెండ్స్. సో ఇది నిజంగా కారాగారమా లేదంటే ఇంకొంతమంది ఏమన్నారంటే భూగర్భ జలాశయం అన్నారు. సో అది ఏంది అనేది కనుక్కుందాం అనేసి నేనైతే ఈ ప్లేస్కి అయితే వెళ్ళాను. వాటర్ స్టోరేజ్ ఫ్రెండ్స్. సో తెలియక కొంతమంది దీన్ని కారాగారం అన్నారు. బట్ ఇప్పుడు ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ప్రజెంట్ మాతోనే ఉన్నారు, వాళ్ళు కూడా సార్ వాళ్ళు. సో వాళ్ళు కన్ఫర్మ్ చేశారు ఇది వచ్చేసి సమ్మర్ స్టోరేజ్, అంటే వాటర్ నిల్వ ఉంచడానికి ఏర్పరచుకున్న ఒక స్టోరేజ్ ఫ్రెండ్స్ ఇది మొత్తము. సో ఇది కన్స్ట్రక్షన్ అయితే బ్రిటిష్ కాలంలోనే జరిగిందంట, బట్ ఇది మొత్తం ఒక వాటర్ స్టోరేజ్ ఫ్రెండ్స్. ఇంకా రండి చూడండి, ఇదంతా ఇంకా చాలా ఎంత పెద్దది అంటే అంత పెద్దది. కలిసి వచ్చాను చూడండి మా గబిలాల. రండి చూడండి. హాయ్ గబిలాల్స్. నా వచ్చాను వచ్చాను పరిగెత్తనే భయం పెట్టినావా ఇట. ఓకే చూడండి, సో విపరీతంగా గబిలాలు అయితే ఉన్నాయి ఇక్కడ. మనకు ఫస్ట్ టైం ఈ వీడియోని తీసింది ఎవరంటే కడప నాగిరెడ్డి అనే యూట్యూబ్ ఛానల్ అన్న. మనం ఇప్పుడు ఈ జనరేషన్లో అంత ట్యాంక్ అంతా పైన చూస్తూ ఉంటాం, పైన కడుతూ ఉంటాం. ఆ జనరేషన్లో రాజుల కాలంలో మీరు ఎప్పుడైనా గమనించవచ్చు, ఎక్కడైనా సరే వాటర్ కానీ ధాన్యానికి కానీ ఆయుధ కర్మాగారాలు కానీ ఇవన్నీ కూడా భూమిలోనే కట్టేవారు వాళ్ళు. సో భూమి లోపల ఉండడం వల్ల ఇది ఇలా ఉన్నది ఫ్రెండ్స్. సో దీనికి మార్గాలు పైనుంచి, భూమి పైనుంచి చూస్తే ఏమో కనిపించదు, భూమి లోపల ఉన్నది భూగర్భ వాటర్ ట్యాంక్ ఉన్నది ఇది. ఇంకా చూడండి అన్నీ ఒకసారి. వర్షపు నీరు పడి మొత్తం అలానే నిల్వ ఉన్నది చూడండి. సో ఈ కన్స్ట్రక్షన్ కూడా మొత్తము దాదాపు 1890లో జరిగింది ఫ్రెండ్స్. సో ఇది కన్స్ట్రక్షన్కి ఇటుకలు, అలాగే ఆ జనరేషన్లో సున్నపు ఉన్నది కదా, సున్నం వాడారు. ఆ జనరేషన్లో కన్స్ట్రక్షన్స్ అన్నీ అలాగే జరిగేవి. సున్నము, ఇసుక, ఇటుకలతో కట్టేవారు కదా. ఈ భూగర్భ కట్టడము చాలా పెద్దది ఉన్నది ఫ్రెండ్స్. సో 4 భాగాలుగా ఉన్నది మొత్తం కూడాను. ఇటు ఒక పక్క భాగము, మళ్ళీ దీని పక్కన ఒకటి, మళ్ళీ దాని పక్కన ఒకటి, దాని పక్కన 4 భాగాలుగా ఉన్నది మొత్తం ఇది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా,
ఇది వచ్చేసి ఒక పైప్ లైన్ మాదిరి ఉన్నది లోపలికి. సో ఇలాంటివి 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా వేరే మార్గాలు అయితే ఎక్కడికి ఏవి లేవు. ఇలాంటి పైప్స్ 2 ఉన్నాయి, 2 మార్గాలు ఉన్నాయి, పైప్ మార్గాలు. సో ఇవన్నీ కూడా లోపలికి వాటర్ రావడానికి, వాటర్ నిల్వ చేసుకునే ట్యాంక్ అనేసి మనకు ఇక్కడికి వచ్చిన డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఇంకా దీనికి సంబంధించిన కొన్ని బయట కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మొత్తానికి టోటల్ ఇది మొత్తం ఒక బ్రిటిష్ కాలంలో నిర్మించిన భూగర్భ కట్టడాలు అయితే ఇది. దాదాపు 1890 సెంచరీ ఇది 1890లో నిర్మించారు ఇది. సో ఇంకా చెక్కు చెదరకుండా ఇంకా ఆల్మోస్ట్ చూడండి ఇంకా సూపర్గా ఉన్నది ఇది. సో ఇది వచ్చేసి కొంతమంది కారాగారం అంటున్నారు, కొంతమంది వాటర్ స్టోరేజ్ అంటున్నారు. సో కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి దీని కన్క్లూజన్ అయితే ఇచ్చారు, వాటర్ ట్యాంక్ అనేసి. సో లోపల పైప్ లైన్ చూసాం కదా, అది చూడండి, ఇక్కడ నుంచి పైప్ లైన్, అది ఈ పైప్ లైనే. సో ఇక్కడ శిలాపథకం కూడా ఉన్నది. ఈ శిలాపథకంలో మనకు 1890లో నిర్మించారనేసి మనకు క్లారిఫికేషన్ ఉన్నది. 1890 ఆ ప్రాంతంలో కన్స్ట్రక్షన్ చేసిన సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఇది, అంతే. ఈ బొగ్గొంకలో నుంచి ఆ లెవెల్కి ఒక బావిలోకి వాటర్ తీసుకొని ఇక్కడ పంప్ హౌస్ ద్వారా స్టోరేజ్ చేసి అటు నుంచి పైప్ లైన్స్ ద్వారా సప్లై చేయడం అనమాట. ఆల్మోస్ట్ అక్కడ శిలాపలకం కూడా ఉంది కదా. ఓకే ఓకే, అది మొత్తం క్లారిటీ అక్షరాలు కనబడడం లేదు. దాన్ని చూసిన తర్వాత ఇంకా మా ఆర్కియాలజీ ఏడీ గారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బ్రిటిషర్ల కాలంలో నిర్మించబడిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇది. ఎందుకంటే అగ్రహం కెనాల్ ఏదైతే ఉందో వంక నుంచి వాటర్ దీనికి ప్రవాహం పెట్టినారు. ఇక్కడి నుంచి బయటికి పోయే మార్గం కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఇది పూర్తిగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్గానే మనం పరిగణలో తీసుకోవచ్చు, అంతే తప్ప మిగతా ఇతరత్ర కట్టడాలు అయితే కావు. కానీ ప్యూర్గా బ్రిటిష్ వాళ్ళు ఆ కాలానికి అనుగుణంగా వాటర్ స్కేర్సిటీ ఏదైతే ఉందో ఎక్కడెక్కడి నుంచి పంపింగ్ పెట్టాలో దానికి అనుగుణంగా ఇది నిర్మించడం జరిగింది. సో ప్యూర్లీ ఇది కట్టడం అంతా బ్రిటిషర్స్ కట్టడమే. ప్యూర్లీ వాటర్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్గా చూసుకోవచ్చు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్.